ఉన్నారు అట్లాంటా నుంచి చైతన్య గారు మాట్లాడండి రవిరెడ్డి గారితో. నమస్తే అండి, నా పేరు చైతన్య పల్లెల, నేను అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. మాది కూడా మా చిన్నప్పటి నుంచి మేము కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ అండి, మాది కూడా మా ఖమ్మం నుంచి మేము. సో నేను అనుకునేది ఏంటంటే ఈసారి మన కాంగ్రెస్ రావడానికి రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక ఫైర్ బాగా మాట్లాడగలిగే మనిషి చేతిలో ఉన్నారు కాబట్టి ఆయన సీఎం అవ్వగలిగారు. అక్కడ మీరు రాహుల్ గాంధీ గారిని లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఒక కామెడీగా చేసేస్తున్నారు కదా, ఆయన కాకుండా మీరు వేరే స్ట్రాంగ్ పర్సన్ ఏమైనా చూపిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. జస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉండేది కాబట్టి ఇక్కడ సీఎం గారు గెలిచారు. ఇంకా అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ బాగా ఇంపాక్ట్ ఏమైనా చేస్తుందా అన్నదే నా వర్రీ అండి. మీరు ఎలా చూస్తారు ఇది? చైతన్య గారు నమస్తే. అంటే మీరు అన్నదానికి కొంచెం బాధపడుతున్నా. రాహుల్ గాంధీ గారికి మోదీ గారికి పోలిక లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏదున్నా కానీ నిజాయితీగా నిక్కచ్చిగా అది ఏం జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం, ఆ నిజాయితీకే కట్టుబడి ఉండి ఎంత దూరమైనా వెళ్ళే మనస్తత్వము రాహుల్ గాంధీ గారిది. ఆయన చూసాం మనం భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని వాళ్ళ దగ్గర నుండి ఎదుర్కొంటున్న ప్రశ్నలు కానీ వాళ్ళు పడుతున్న బాధలకు సొల్యూషన్ కానీ ప్రతిదీ కూడా మాట్లాడిన వ్యక్తి. అదే మోదీ గారిని తీసుకుంటే 10 సంవత్సరాలుగా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టినా కనీసం పాత్రికేయ మిత్రులను కూడా ఎదుర్కోలేని వ్యక్తి మోదీ గారు. ఆయన జస్ట్ టెలిప్రాంప్టర్ ఉంటే మాట్లాడతాడు. అంటే ఈరోజు అంటే ఆయనే గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి, ప్రధానమంత్రిగా 2 టర్ములు ఉండి ఇప్పుడు 3వ టర్మ్ కూడా ఆయననే ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అంటే బీజేపీ పార్టీలో ఒక మోదీ తప్ప వేరే వ్యక్తి లేరా? అంటే మేము సామాన్యులకు కూడా అవకాశం ఇస్తామని గొప్పగా చెప్పుకునే పార్టీ కదా, మరి ఎందుకు వాళ్ళు వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వట్లేదు? ఒక సామాన్యుడికి ఇవ్వచ్చు కదా, చాలామంది ఉన్నారు అలా సంవత్సరాల తరబడి పనిచేసిన సామాన్యులు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్న. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి పోలిక లేదు. రాహుల్ గాంధీ గారు ఎప్పటికైనా హీరోని, ఆయన ఏ విషయంలోనైనా హీరోయిజాన్ని చూయించుకున్నాడు తప్ప వేరే రకంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడా కూడా పోరాటాల్లో వెనకడుగు వేయలేదు. మీరు అంటున్నారు ఇప్పుడు గాంధీ కుటుంబము త్యాగాల కుటుంబం, సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కాలేదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదు. అంటే ఏ రకంగా అంటే ప్రజల కోసము వాళ్ళు సర్వస్వం కోల్పోయిన రాహుల్ గాంధీ గారు ఏమీ లేకున్నా మేమేదో చదువుకున్నాం, ఏదో టీ అమ్మినాం అని చెప్పి దేశాన్ని అమ్ముకునే స్థాయికి వచ్చిన మోదీ గారికి పోల్వడం అంటే మీరు కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి జస్ట్ మీరు ఒక్కసారి రెక్టిఫికేషన్ చేసుకోండి, ఇద్దరికి పోలిక లేదు. రాహుల్ గాంధీ గారు వన్ అండ్ ఓన్లీ హీరో, 100%. ఈరోజు భారతదేశంలో నీతిగా నిజాయితీగా ధైర్యంగా మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. కొంతమందికి నచ్చకపోవచ్చు, నిజాయితీ నచ్చలేదు. ఈరోజు నీతిగా నిజాయితీగా సూటిగా మాట్లాడితే చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సత్యమేవ జయతే అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాహుల్ గాంధీ గారిని ప్రజలు విశ్వసిస్తున్నారు. మీరు చూసారు భారత్ జోడో యాత్రలో మనమేమి డబ్బులు పెట్టుకొచ్చి జనాలను తీసుకొచ్చినది కాదు, స్వచ్ఛందంగా. నేను కూడా ఆయన కన్యాకుమారి నుండి తెలంగాణ బార్డర్ వరకు నేను నడిచిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా, స్వచ్ఛందంగా ఆయన కోసం లక్షలాది మంది ప్రజలు రోజు ఓపెన్గా వాళ్ళ ఓపెన్ హార్ట్ తోటి వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కాబట్టి ఆయన రాహుల్ గాంధీ గారు కావాలనుకుంటున్నారు. వీళ్ళు జిమ్మిక్కులతోటి ఈవీఎం మిషన్లతోటి వేరే వేరే కారణాలతోటి లేదా ప్రతిపక్ష నేతలు బలంగా ఉంటే ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏ రకంగా కూల్చేయాలి, ఏ రకంగా షిండేలను ఈరోజు లక్ష్మణ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు, నోరు తెరిస్తే ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తాం. ఎలక్షన్స్ ఎందుకున్నాయి రైట్, ఒక్కసారి ఆ అంశం మాట్లాడదాం. అంతకన్నా ముందు